వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఈరోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయం గురించి మనందరికీ తెలుసు. ఈ మచిలీపట్నంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అవుతారు తెలుసుకోవడానికి వచ్చాను. కానీ చాలామంది ముందు రావడానికి భయపడుతున్నారండి. వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ చేత పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి ధైర్యం చేస్తాను, వాళ్ళకి ధైర్యం చెప్తాను, నేను కూడా ధైర్యం చేస్తాను. వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తానండి. మీ పేరండి? ఓసా చండి, 3వ వార్డు ఇన్ఛార్జిని, జనసేన పార్టీ తరఫున. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమండి. తర్వాత రామకృష్ణ గారు బాగా చేస్తారన్న నమ్మకంతో రెండు పార్టీల కలయికతో ఎవరికి ఇచ్చినా కానీ భారీ మెజార్టీతో గెలిపిస్తాం మేము. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న నాయకులు ఎవరు, రోడ్ల పరిస్థితి కానీ ఏది అధ్వాన్నంగా ఉంది. చుట్టూతా ప్రస్తుతానికి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా కానీ రోడ్లు లేవు. అది మీకు ఏ గుర్తు అని తెలుసా మీకు? గాజు గ్లాస్ గుర్తండి. గాజు గ్లాస్ గుర్తు. అయితే మచిలీపట్నం అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ? మీకు ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఎంపీ ఎలక్షన్ అయినా సరే ఏదైనానండి, మచిలీపట్నం నుంచి మాత్రం రెండింటి కలయిక మీద ఎవరికి సీట్లు ఇచ్చినా కానీ, అధినాయకత్వం మీద ఎవరికి సీట్లు ఇచ్చినా కానీ మేము దాన్ని న్యాయం చేస్తాం. సైకిల్కి ఇచ్చినా మా పవన్ కళ్యాణ్ గారు శిరోరాజ్యం మీద శిరోధార్యంతో సైకిల్కి చేయమంటే సైకిల్కి చేస్తాం. మా పార్టీ గెలుచుద్దని మేము అనుకుంటున్నాం. మాకే ఇస్తారని చెప్పి రామకృష్ణ గారికి ఇస్తారని మేము అనుకుంటున్నాం. కొల్లు రవీంద్ర గారికి ఇచ్చినా కానీ మేము చేసి పెడతాం. అది ఎంపీ స్థానానికి ఎవరికి ఇచ్చినా కానీ న్యాయం చేసి పెడతాం. అది. మీ పేరండి? చలమశెట్టి సుబ్బారావు, 6వ వార్డు మాది. మరి ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? పక్కా ఉంది జనసేనకి. చంద్రబాబుకి మేము కావాలి కానీ మాకు చంద్రబాబు అక్కల అంటే వేరే చెప్తున్నాం. మేము కాంగ్రెస్ వాదులు 40 ఏళ్ళ నుంచి పేరునైనా తమ్ముడు అవుతాడు, పిన్ని గారు అబ్బాయి. మేము ఛాలెంజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఆయన ఆశ్చర్యాలను మేము బాగా చేస్తాం. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. మహాయోగి అతను. మోడీ గారి దగ్గర ఎంతో పేరు సంపాదించుకున్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వస్తే అన్ని కులాలు అన్ని మతాలు బాగుంటాయి. అంటే అసెంబ్లీ ఎవరు గెలవడానికి అంటే తెలుగుదేశం అవకాశాలు ఉన్నాయండి. ఆయన 15 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాడు. ఆయన ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు. అంటే డబ్బుల గురించి కాదు, ప్రజలకు సేవ చేస్తాడు ఆయన. అది మా నమ్మకం. జనసేనను టీడీపీ కలిసింది, ఏ పార్టీకి ఇచ్చినా మీరు అందరూ చేస్తాం మేము. మాకు కొల్లు రవీంద్ర ఒకటే, బండి రామకృష్ణ ఒకటే, ఆలయన్స్లో ఉన్నాం కాబట్టి అందరూ ఒకటే, కుటుంబ సభ్యులు మేము. అందరూ బాగుండాలి అనే మనుషులు. ప్రజలు దోసుకునే పార్టీ కాదు ఇది, ప్రజలకు అన్నం పెట్టే పార్టీ ఇది అనే నమ్మకం. మేము రోజు కూడా వ్యాపారం చేస్తానండి. ఇండియా మొత్తం తిరుగుతా. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఎలా ఉండబోతుంది? సూపర్గా ఉంటుంది. 170 సీట్లు సంపాదిస్తాం మేము. 13 జిల్లాలో ఎండి హోల్సేల్ వ్యాపారం నాది. అన్ని ఊళ్ళో ముందు వ్యాపారం కంటే ముందు అడుగుతా కస్టమర్లే, ఏమండి అందరూ గెలిపించాం, ఈయన గెలిపిస్తే ఏమవుద్ది? కౌలు రైతుగా 100 రూపాయలు ఇచ్చారు ఎప్పుడైనా, 1,00,000 రూపాయలు ఇచ్చాం మేము. సెక్యూరిటీ ఆఫీసర్ ఓపీడీఎస్ యాదవరాబాద్ జిల్లా ఆఫీస్ మోహన్, మా కజిన్ బెదరావు. ఇప్పుడు మచిలీపట్నంలో ఏ ఏరియాలో ఉంటారు మీరు? కొబ్బరితోట ఎదురుగానే 6వ వార్డు. పల్లం సతీష్ మా అల్లుడి గారు అవుతాడులే. మేమందరం జనసేన చేపించి గెలిపించుకున్నాం. మీకు జనసేన పార్టీ అయితే ఏంటి గుర్తు చెప్పండి. గలాస్. మీ పేరండి? నా పేరు గంటా సురేష్ అండి. గంటా సురేష్. ఇప్పుడు మచిలీపట్నంలో ఎలక్షన్లు రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మీకు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన కూడా కలిసింది, దీనిపై మీరు ఏమంటారు? మీ పేరేంటన్నారు? నా పేరు గంటా సురేష్ అండి. మచిలీపట్నంలో ఏ నోట విన్నా గెలుపు కొల్లు రవీంద్ర గారిదే. 100% అది డ్యామ్ షూర్ చెప్పగలం. ఎందుకని అంటారేమో, అభివృద్ధి లేదు. ముందు ఏ రోడ్డు చూసినా గుంటలో, ఎటు చూసినా దోమలు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్డు మార్జిన్ లేవు, వర్షం వస్తే మొత్తం మునిగిపోద్ది. వ్యవస్థ అనేది బందర్లు మచిలీపట్నంలో ఏ డెవలప్మెంట్ లేదు. అసలు ఏం చేశారో పోనీ అలా చెప్పమానండి వైసీపీ వాళ్ళని. బందర్లు ఇది చేసాం అని తొడగొట్టి చెప్పమానండి, మేము వైసీపీ ఓటేస్తాం. ఏం చేయలేదు కాబట్టి మేము కొల్లు రవీంద్ర గారు నమ్ముకున్నాం. కొల్లు రవీంద్ర గారు వేస్తారు. దానికి తోడు మాకు జనసేన కలిసి బాలశౌరి గారు ఎంపీగా రావడం మరీ మాకు మా దాంట్లో పుట్టలో పాలు పోసినట్టు అయిపోయింది. ఇంకా మేము గెలుస్తాము. మచిలీపట్నం పార్లమెంట్లో 40-40 వేల మెజార్టీతో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒకవేళ మీరు కొల్లు రవీంద్ర అంటున్నారు, ఒకవేళ జనసేనను తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఉన్నాయి,
ఒకవేళ ఒక సీటు ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తారా మరి? ఏ పార్టీకి? జనసేనకి ఇచ్చారు కొన్ని సీటు చేయాలిగా మరి, తప్పదుగా. ఎందుకంటే రెండు ఉమ్మడి ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట వినాలి, మేము పవన్ కళ్యాణ్ మాట వినాలి, అందుకని ఇద్దరికి పని చేయాలి. పట్టణంలో ఈ తెలుగుదేశం జనసేన కలయిక రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎవరు రావడానికి అవకాశం ఉంది? రాష్ట్రంలో వచ్చేస్తారు 100 పైనే వస్తాయి, 100 పైన సీట్లు చంద్రబాబు నాయుడు వస్తాయి. పార్టీకి 100 పైన వస్తాయి. 100 జనసేన తెలుగుదేశం ఆ కలయిక ఎన్ని రావచ్చు అంటారు? 40 వస్తాయండి. 50 సీట్లు వస్తే 30-40 వస్తాయి. మన చంద్రబాబు నాయుడు గారికి 70 సీట్ల దాకా వస్తాయి. అదే 110 అట్లా 120 సీట్లు రావటం అవకాశం ఉంది, ఇద్దరు కలిపి. ఈరోజు మనం మచిలీపట్నంలో ఉన్నాము. ఇక్కడ ఒక పాన్ షాప్ యజమాని ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటే అడుగుదాం ఒకసారి. అంటే మీ పేరేంటండి? సుబ్బారావు అండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? వైసీపీ వస్తుందండి. అంతే, ఆయన చేసే పనులు అలాంటి ఏం చేయలేదు, అందరూ చేశాడు. పెన్షన్లు ఇస్తున్నాడు, పొద్దున్న 6 గంటలకు వచ్చేస్తున్నాడు, ఇంటికి తలుపు కొట్టి ఇస్తున్నాడు. మాకు మటుకి పెన్షన్ వస్తుంది, పొద్దున్న 6 వచ్చి తలుపు కొట్టి లేపి ఇచ్చారు. మీ పేరండి? మరీదు ఆంజనేయులు సార్. ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, అది పొలిటికల్ పార్టీ ఆఫీస్లో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మధ్య జాయిన్ అయ్యాను అనమాట. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఏం చెప్తాం, తప్పదు. ఇక ప్రైవేట్ జాబ్లు బందర్లో ఏముంటుంది, బట్టల కొట్లు బిర్యానీ పాయింట్లు తప్ప బందర్లో జాబ్లు లేవండి, బయటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయండి, అసెంబ్లీ రాబోతుంది, పార్లమెంట్ రాబోతుంది. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నంలో చెప్పండి. ఇప్పుడు మచిలీపట్నానికి ఒక సెంటిమెంట్ ఉందండి. సినిమా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మచిలీపట్నంలో హిట్ అయితే స్టేట్ మొత్తం హిట్టే. మచిలీపట్నంలో హిట్ అయితే ఇంకా సూపర్ హిట్, స్టేట్ కూడా అదే జరుగుతుంది కన్ఫర్మ్. బ్యాక్గ్రౌండ్ వెనక్కి చూసుకోండి ఒకసారి, అవన్నీ చూసుకోండి. అసెంబ్లీ అభ్యర్థులు కానీ అవి చూసుకుంటే ఇక్కడ గెలిచిందే పైన ఫామ్ చేస్తుంది. ఓకే, మచిలీపట్నంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో స్టేట్లో కూడా అదే వస్తుంది కన్ఫర్మ్. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఇక్కడ కన్ఫర్మ్ 100%. వారసత్వ రాజకీయాలకి ఎప్పుడు పూనుకొనకూడదు. వారసత్వ రాజకీయాలు పానుకుంటే ఇట్లాగే జరుగుద్ది. పేరు నాని కొడుక్కి టికెట్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా బతిలాడి టికెట్ ఇప్పించిన దగ్గరుండి. కానీ చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ సిట్టింగ్ ఫ్యాన్ సింబల్ మీద గెలిచిన ఎంపీ, 7 నియోజకవర్గాలకి ఎంపీ అభ్యర్థి సీటు ఇవ్వకుండా పక్క పార్టీకి జంప్ చేయాలంటే నాకు అర్థమైపోతుంది. నీ పార్టీలో ఉండి 4 సంవత్సరాలు అయితే 10 నెలలు ఉండి అధికారంలో ఉండి నువ్వు అతనికి సీటు ఇవ్వకుండా నువ్వు కేవలం అసెంబ్లీ అభ్యర్థి ఒక అసెంబ్లీ అభ్యర్థికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావంటే మరి అక్కడే తెలిసిపోతుంది నీ పతనం. ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. అతను పక్క పార్టీకి జంప్ అయిపోయాడు. ఎందుకయ్యాడు? అతను ఆల్రెడీ ఇక్కడ చేసిన ఏదైతే కొద్ది పనులు ఉన్నాయో ఆయన చేసినయే ఆయనకి అర్థమైపోయింది పొజిషన్. ఇక్కడ ఉంటే నేను ఇంకా ఇదైపోతాను, నేను శాంతం ఇదైపోతాను. బాలశౌరి గారే, వల్లభనేని బాలశౌరి గారే. మచిలీపట్నం పోర్టు స్టేట్ దీంతో కాదండి, ఎంపీ ఆయన. ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఏమైందంటే మొత్తం అన్ని రెడీ చేసి తెచ్చింది. మైటాస్ సత్యం మన నవయుగ కంపెనీ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది మొత్తం. ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయడం మా కర్మ. చంద్రబాబు గారు ఫిబ్రవరిలో చేయకూడదు, 1 సంవత్సరం ముందు చేస్తుంటే సగం పని నడిచేది, కనబడేది. వీళ్ళు వచ్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ కంపెనీని ఇబ్బంది పెట్టి కోర్టు చుట్టూ తిప్పి 3 ఏళ్ళు దేకిచ్చేసి ఒక 6 నెలల ముందు శంకుస్థాపన చేశారు. అక్కడికి వెళ్ళి మీరు తీస్తే వీడియో కనబడతాయి. అవి వేసిన బ్రేక్ వాటర్ చూసారా, బ్రేక్ వాటర్ పైన వేస్తారు, కింద డ్రెడ్జింగ్ తీసేయాలి, బ్రేక్ వాటర్ పైన వేస్తారు. రోజు రాత్రిపూట ఈ దోమడ రాళ్ళతో ఇసుక తీసుకెళ్తాం, రాళ్ళతో ఇసుక అమ్ముకోవడం. ఇసుక బకాసుడు జోగి రమేష్ తర్వాత పేరు నానియే, సమస్య లేదు అందులో. అది అయితే జనసేన తెలుగుదేశం పార్టీలో ఎవరికి సీట్ ఇస్తే మీరు వర్క్ చేస్తారు? మరి కూటమి అభ్యర్థి అండి, ఇంకెవరికేంటి, ఇంకా మనుషుల పేర్లు చెప్పం మేము. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలిస్తేనే ఇక్కడ ఉపయోగం. అసలు అది గెలవడమే అసమం. అందులో మనం పక్క పెట్టండి, ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలుస్తారు. ఎవరైనా సరే, ఎవరికి ఇచ్చినా పని చేస్తాం. కొత్త వ్యక్తిని తెచ్చి అభ్యర్థి పెట్టించినా పని చేస్తాం మేము. తప్పదండి, మేము ఇక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నప్పుడు మేము ఆన్లైన్ గెలిపించుకోవాలి. మేము పక్కకి వెళ్ళాం కదా, పడంలో వెళ్ళి చేయించుకోలేం కదా. కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థికి చేస్తాం మేము. అయితే మచిలీపట్నంలో ఈ తెలుగుదేశం జనసేన కూటమి ఎలియన్స్ వాళ్ళు వస్తారు. రాష్ట్రంలో ఏం రావడానికి అవకాశం? చంద్రబాబు నాయుడు 130+. అర్థమైపోతుంది. పబ్లిక్ ఎందుకు బయటపడలేదని మీరు అడగొచ్చు. పబ్లిక్ ఎందుకు బయటపడలేదంటే ఈ వచ్చే రూపాయి కూడా ఏదైనా ఆగిపోద్దని కొంచెం భయపడుతున్నారు. ఆల్రెడీ మేము పల్స్ ఉంది, మా దగ్గర పబ్లిక్ పల్స్ తీసుకున్నాం. పెన్షన్ ఉందండి, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంటికి వచ్చి పెన్షన్ అది ఎవరికి ఇవ్వాలి? అసలు మంచంలోంచి లేగని వాళ్ళకి ఇస్తే అదొక అందం. శుభ్రంగా తెల్లాలేసి బళ్ళు వేసుకు తిరిగేవాళ్ళు ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారండి. మామూలుగా బయటికి వెళ్ళి అన్ని కాయగూరలు బాగానే కొనుక్కుంటారు. రేషన్ విధానం ఉందండి. ఆ వ్యాన్లు సొంత వ్యాన్లు విజయసాయి రెడ్డి కంపెనీకి ఆ వ్యాన్లన్నీ తయారు చేయించి దానికి డ్రైవరు, వాడికి జీతం, దానికి పెట్రోలు,
ఎంత మొక్కండి, వేల కోట్లు సంచులు ఇచ్చారు, 700 కోట్లు సంచులు. ఏమైపోయారండి జగనన్న సంచులు? ప్రతి దానికి బడ్జెట్ కేటాయిస్తాం, డబ్బులు తినేయడం, బడ్జెట్ కేటాయిస్తాం, డబ్బులు తినేయడం. డెవలప్మెంట్కి అయితే ఉపయోగించాలి నీళ్ళు. మచిలీపట్నంలో నీళ్ళు అసలు ఈ రోడ్లో వెళ్తా చూడండి 8 గుంటలు ఉంటాయి, ఇంతవరకు అయిపోవచ్చు ఆ గుంటలో. ఈ లారీలు వెళ్ళి మొత్తం రోడ్డు నాశనం చేసింది. ఈ రోడ్ వేసింది రవీంద్ర గారు అండి, ఈ రోడ్ వేసింది రవీంద్ర గారు. ఈ సెంట్రల్ లైటింగ్ మీరు రోడ్ వేసింది కొల్లి రవీంద్ర గారు, ఈ సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసింది కొల్లి రవీంద్ర గారు. ఇది వేయడం వల్ల ఆవులు యాక్సిడెంట్లు అవ్వకుండా, చాలా మంది దెబ్బలు తగలకుండా మనుషులు చాలా మంది చచ్చిపోయారండి. పేరునాని 2004 10 బోర్డు మీద చచ్చిపోయారు మనుషులు, కాళ్ళు ఇరిగిపోయి. అది వేయడం వల్ల అదే సొంత వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పి మమ్మల్ని అల్లరి చేశారు. దరిద్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. అది ఇప్పుడు ఇలాంటి స్క్రీన్లు పెట్టేసి కొన్ని సెంటర్లో స్క్రీన్లు పెట్టేసి అది చేసే ఇచ్చేసాం, పోర్టు మెడికల్ కాలేజ్ అవి ఏంటండి, అవి డెవలప్మెంట్స్ కావాలి. అవి డెవలప్మెంట్స్ ఎలా అంటారు? మెడికల్ కాలేజ్ అయితే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. నువ్వు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదన్నా ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే అవుద్ది. ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు అంటే సీ ఫుడ్ అంతా ఎక్కువ ఉంటుందండి. ప్రాన్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఎక్స్పోర్ట్ ఫిష్ కానీ, ఎక్స్పోర్ట్లు కానీ అలాంటి యూనిట్లు ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ అవుద్ది. ఆల్రెడీ మా పోర్ట్ వచ్చే టైంలో ఎలక్ట్రానిక్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఓకే అయింది. ఫైనల్గా మీరు చెప్పండి, ఇది ఇంకా రాష్ట్రంలో ఏ పార్టీ ఏ కూటమి గెలవడానికి అవకాశం ఉందండి? తెలుగుదేశం జనసేన కూటమేనండి. కడప జిల్లాలో ఇవాళ లేటెస్ట్ 30 కంటైనర్లు దొరికినాయి. 30 కంటైనర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పావుగంట వచ్చి ఆ 30 కంటైనర్లో వేల కోట్ల డబ్బు ఉన్నట్టు సమాచారం. ఆ కంటైనర్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపడం ఆపేస్తున్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ మీద మాకేం ఇది లేదండి. కాకపోతే నా 30 కంటైనర్లు ఏముందో బయట పెట్టమని అక్కడ మా వాళ్ళు ఆడి గొడవ చేస్తున్నారు. కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై పోర్టుకి వెళ్ళిపోతున్నాయి. ఆపకుండా వెళ్ళిపోతుంటే పోలీసులు ఆపారు. ఇప్పుడు కంటైనర్లని కడప జిల్లా అక్కడ ఉన్నాయి, ఒక ఊళ్ళో ఆపారు. ఇప్పుడు అవి ఓపెన్ చేస్తారు సాయంత్రంలోపు. దాంట్లో ఏముందో తెలుస్తుంది, డబ్బు ఉందో లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఏమన్నా తెలియదు. మరి అదండి పరిస్థితి. మురళి ఏం చేస్తుంటారు? ఆర్టీసీ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయా. ఇప్పుడు మనం మచిలీపట్నంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ మీద మోతున్న మాట వాస్తవమే, కానీ ఈయన చేసిన పనులు కొన్ని బాగోలేదు. జనాలు ఏంటంటే పవన్ గెలిపిద్దామని కొంతమందికి, పవన్ గెలిపిస్తే మళ్ళీ వీళ్ళు ఏమన్నారు కొంతమంది, ఈ చంద్రబాబు నాయుడులో దూరాడు కనుక వీడికి వేసిన అనవసరం అని కొంతమంది విన్నారా. మీకు ఇప్పుడు మీకు పర్సనల్గా మీకు ఏమనిపిస్తుంది? మీకు ఏ పార్టీ గెలుద్దామని అనుకుంటున్నారు? ఏ పార్టీ అనేది రెండు కూడా వారావారీగా ఉన్నాయండి. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసిందండి, ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది, ఏదో బాగానే ఉంది ప్రస్తుతానికి. మరి రేపు ఎలక్షన్ అయినాక ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం దానికే మొగ్గుగా ఉంది. మీకు అయితే మీకు తెలిసిన మీ చుట్టాలు కానీ మీ వాళ్ళు కానీ ఎవరన్నా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏం త్వరగా అక్కడ దాకా వెళ్ళలేదండి, చుట్టాల దాకా వెళ్ళలేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఎవరికి వేశారు ఓటు? లాస్ట్ టైం వైఎస్ఆర్కి వేసామండి. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా ఆలోచించుకోవాలి, వేయాలి ఎవరికి వేద్దామా అనేది ఆలోచించుకోవాలి ప్రస్తుతానికి. ఇప్పుడు మరి వైఎస్ఆర్ అన్నారు, ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా మన రాష్ట్రంలో? అభివృద్ధి ఏముందండి, ఇప్పుడు పథకాలు గితకాలు ఇవన్నీ ఇస్తున్నాడు కదా, వాళ్ళకి మాత్రం మాకే అంటున్నారు. మేము మాకు చేశాడు కనుక వాళ్ళకి. రాష్ట్రంలో పథకాలు ఇస్తే సరిపోతే ఇంకేమైనా కావాలా? ఇంకేముందండి, ఇప్పుడు కుర్రోళ్ళకి ఉద్యోగాలు అయ్యి, ఫ్యాక్టరీలు అయ్యి, కంపెనీలు అయ్యి చెప్పండి. అదే అభివృద్ధి. అందువల్ల ఇది లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ వేశారు, ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఎందువల్ల అంటే అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి ఏముందండి, ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చిన దానికేమో 15,000 అంటున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకో చెప్పండి. అవన్నీ ఇప్పుడు లేనోడు బతకగలుగుతున్నాడు ఆ పాపం. కేజీ బియ్యం ఎంత అమ్ముతుంది, ఆయిల్ ఎంత అమ్ముతుందో చూస్తున్నారు కదా. ఇంక చెప్పేది ఏమో చెప్పండి. మీ పేరు చెప్పండి. మీ పేరు? అంజియ. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? నేను టీడీపీకి వేద్దాం అనుకుంటున్నా. అది ప్రభుత్వం వచ్చాక నాకు పింఛనీ రామంటే రాలే. అది మాది ఇప్పుడు గౌడసు 50 సంవత్సరాలకి మాకు పింఛనీ రాయాలి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కొన్ని మందు రోట్లు ఉన్నాయి. ఇది మన మందు తెలుసు కదా, ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? ఘోరం. ఘోరం అంటే ఏంటి? ఎందువల్ల ఘోరం? అప్పుడు పావులో ఉంటే ఇప్పుడు 30 పెరిగింది. అది మరి మందు కొనుక్కునే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మందు కొనుక్కునే వాళ్ళందరూ అందరూ కాదు, నాకు నేనే చెప్తున్నా ఇవన్నీ వద్దు. రూపాయికి 3 వంతులు పెరిగిపోయింది. మీ పేరండి? శివనాగరాజ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. మీది ఏ నియోజకవర్గం? మీది మచిలీపట్నం. అయితే మచిలీపట్నంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అందరూ ఎక్కువ వైఎస్ఆర్.
ఎందువల్ల అంటారు? పథకాలు మెయిన్. పథకాలు మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయని అన్న? అమ్మఒడి, రైతు భరోసా, మా అమ్మగారి పింఛను. పేరండి? నవీన్ కుమార్. ఇప్పుడు మనం మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశం. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? డెవలప్మెంట్స్ ఏం లేవు కాబట్టి అదే వచ్చింది. బాబు గారు ఏ రకంగా చేశారో తెలిసిందే. ఆ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అనేది లేదు. అందువల్ల తెలుగుదేశం వస్తేనే బీహార్ లాగా జరగకుండా ఉండిద్ది మన దేశం అంతే. అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలుస్తుంది అంటే ఎంపీ కూడా బాలశౌరి గారు అంటున్నారండి. జనసేనలోకి వెళ్ళారు కదా. దానివల్ల మరి జనసేనను తెలుగుదేశం కలిసి పనిచేయవలసి వస్తుంది. పని చేస్తుంది కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు మచిలీపట్నంలో తెలుగుదేశం అంటున్నారు, బాగానే ఉంది. మన రాష్ట్రంలో ఎవరు సీఎం అవడానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశమే ఇంకా చంద్రబాబు నాయుడు గారు. డబ్బులు లేవు. సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్స్ లేవు. అమ్మఒడి అన్నారు, సంవత్సరానికి వచ్చి 1000 రూపాయలు తగ్గించేస్తున్నారు. ఇంకేం చేసాడు? పింఛన్ అంటారా, పింఛన్ టయానికి ఇస్తున్నారు, బాగానే ఉంది. డెవలప్మెంట్స్ ఏది? జాబులు అయ్యి జాబు సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు మన మచిలీపట్నంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? జగన్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందువల్ల జగన్ పార్టీ ఎందువల్ల అంటారు? ఇప్పుడు బాగా శుభ్రంగా డెవలప్ చేసేస్తున్నారుగా, 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా దాని నుంచి. అంటే ప్రతిపక్షంలో ఏమంటున్నారంటే రోడ్లు వేయలేదు, రోడ్లు ఒకటే కనపడ్డారు కానీ అన్ని సదుపాయాలు అన్నీ చేశారు సార్. అంటే పరిశ్రమలు రాలేదంటున్నారండి. పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశారు సార్? అది కూడా చేయలేదు కదా సార్. ఈయన చేసి చూపించాడు కదా సార్. అది. మీ పేరేంటి బాబు? యూసుఫ్ అలీ. ఓకే, యూసుఫ్ అలీ. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నాము. ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది? ఏ పార్టీ? జగన్ వస్తాడు. ఎందువల్ల అంటారు? పని చేస్తున్నాడుగా, దానివల్ల. మీ ఇంట్లో పథకాలు ఏమైనా అందుతున్నాయా? అన్న సంక్షేమ పథకాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని రాట్లా. ఏమొస్తున్నాయి మీకు? ఇది 45 సంవత్సరాలు తీస్తానన్నారు, రాసుకెళ్తున్నారు. ఏ పడతల్లా ఏట్లా మరి పాపకి ఇదేమో ఇది కాలేజీ వస్తుందిగా డొనేషన్, అమ్మఒడి, అది కూడా రాట్లా. మరి వైసీపీకి వేస్తానంటున్నారు. కొన్ని పనులు చేస్తున్నాడు, దాని మూలంగా వేస్తాను. అది ఏం పనులు చేశారని? అయ్యే మంచి పనులే. నాకు మీ పేరేంటండి? నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఎక్స్ కౌన్సిలర్ని, కాంగ్రెస్ కౌన్సిలర్ని. అలాగే కాంగ్రెస్ కొద్దిగా మళ్ళీ డెవలప్ అవుతూ వస్తున్నది. ఇప్పుడు మనకి ఏంటంటే మన మచిలీపట్నంలో 2 పార్టీలు అంటే 2 తెలుగుదేశం, జనసేన, ఇంకోటేమో మన వైసీపీ. ఇప్పుడు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది మచిలీపట్నంలో? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే ఆ పార్టీ గెలుస్తుంది. లేని పక్షంలో 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీఏ. ఈ 3 పార్టీలు ఇప్పుడు దాకా ప్రజలను గందరగోళంలో పెట్టినాయి. 3 కలిస్తే మాత్రం 3 కలిస్తేనే ఆ పార్టీకి అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. జగన్ వల్ల వైనాట్ 175 అన్నాడే, అది ఆ టైప్. 3 కలిస్తే అలా ఉంటుంది. లేకపోతే జగన్ మొత్తం కూడా మళ్ళా ఇదివరకు కన్నా ఎక్కువగా సీట్లు గెలుస్తాయి. మీరు చెప్పినట్టు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినాయి అనుకోండి, అప్పుడు సీఎం ఎవరు అవడానికి అవకాశం ఉందంటారు? ఎవరు వాళ్ళు ముందే డిక్లేర్ చేసుకుంటారుగా. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని డిక్లేర్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబుని అనుకుంటారు. దీనికి ఎక్కువ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్కే స్కోప్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని అవన్నీ సెట్ చేసుకుని బీజేపీ వాళ్ళు అండ ఉంటుంది కాబట్టి పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ అండ ఉంటుంది. దాని మీద పవన్ కళ్యాణ్ అవుతానికి 90% స్కోప్ ఫస్ట్. తర్వాత ఇక మళ్ళీ 1 ఇయర్ పెట్టుకుంటారో 2 ఇయర్స్ పెట్టుకుంటారో అవన్నీ తర్వాత ప్రపోజల్. మీ పేరండి? నా పేరు సుబ్రహ్మణ్యం, మందరం, మచిలీపట్నం. ఇప్పుడు మనం మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే తెలుగుదేశం, జనసేన ఈ 2 కూడా కలిసాయి కాబట్టి ఆ పార్టీ 2 ఇద్దరు కలిశారు కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అది. అంటే ఎందువల్ల అంటే జగన్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చిందని అంటున్నారు, మీరు చాలా సహాయం చేశాను అంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే
పూర్వం గత ఎన్నికల ఎలక్షన్ అప్పుడు చూసినా ప్రజారాజ్యం పార్టీకి కొన్ని ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి కొన్ని ఒక 100 ఓట్లు అనుకుంటే 40-20 అలా వచ్చాయి అనుకుంటే 60% ఓట్లు రెండింటికి కలిపి వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనా సరే టీడీపీ జనసేన కలిపి రావడానికి అవకాశం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే రాష్ట్రంలో మొత్తానికి ఇక్కడ మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన వస్తుంది, రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది అంటారు? రాష్ట్రంలో కూడా టీడీపీ జనసేన వస్తుంది. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, మున్సిపల్ వర్కర్లు కానివ్వండి, మీరు ఉద్యోగులు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, అలా కాకుండా మామూలుగా బయట కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, ఏ ఉద్యోగి ఓటేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు ఇప్పటికే 4,000 కోట్ల పైగా ఉండిపోయి ఉన్నాయి. ఒక పక్కన 1వ తారీఖు జీతాలు పాడిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ ఓట్లు చాలా తక్కువ అనుకుంటున్నారు, కానీ కాదు, వాళ్ళు ప్రభావితం చేసే ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రూరల్ ఏరియాలో కొద్దిగా అటు ఇటు గ్రామీణ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ, కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితులు లేదు. జగన్ గారు ఏమంటారంటే ఆ గవర్నమెంట్ వైనాట్ 175 మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తున్నాము, బటన్ నొక్కుతున్నాము, కాబట్టి మేమే గెలుస్తాం అంటున్నారండి. అది వారి ఎవరికంటే ఇప్పుడు ఆటలో కూర్చున్న వాళ్ళకి ఎవరికి వాళ్ళు గెలుస్తారని ఉంటుంది. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా ఇక్కడ ఉండేటటువంటి క్షేత్రస్థాయిలో మచిలీపట్నం వరకు టీడీపీ జనసేన గెలుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే రాష్ట్రంలో కూడా టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత నేటి ప్రభుత్వానికి బాగా ఎక్కువగా ఉంది. గత 15 రోజులు చూసుకున్నా మీకు ఎన్ని ధర్నాలు, ఈరోజు కూడా ఉపాధ్యాయులు ధర్నాలు చేసినట్టున్నారు. మొన్నటిదాకా 10 రోజుల వరకు అంగన్వాడీలు ధర్నా చేశారు. వీళ్ళు పేపర్ మీద డబ్బులు ఇస్తున్నారు తప్పితే ఇంతవరకు డిఏ బకాయిలు ఎప్పుడు కూడా గత చరిత్రలో ఇన్ని బకాయిలు ఎక్కడా లేవు. పిఆర్సీ అనేటువంటిది ఎంత లేదు. కాబట్టి బీఆర్టీఎస్ ఉద్యమం కానివ్వండి, గతంలో చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ పథకాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు మనకి మచిలీపట్నంలో ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంటారు? ఏ పార్టీ? వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందువల్ల? పథకాలు ఇచ్చారు కాబట్టి, ప్రతి పేదవాడిని ఆదుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్ గెలవచ్చు. అంటే ప్రతిపక్షంలో ఏమంటారంటే రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. చంద్రబాబు ఉండగా ఏం చేశారు? చంద్రబాబు ఉండగా రోడ్లు ఇచ్చి కమిషన్లు తీసుకున్నాడు కదా, మరి అప్పుడు అడగలేదే. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అని చెప్పి వాళ్ళ మోసం చేశాడు కదా, ఎట్లా నమ్ముతారు చంద్రబాబుని? అందుకని జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నాడు. అందువల్ల జగనే గెలుస్తాడని నా నమ్మకం. మీ పేరండి? నా పేరు అబ్బూరి నాగేశ్వరరావు సార్. అబ్బూరి నాగేశ్వరరావు, ఏం చేస్తుంటారు మీరు? నేను పాస్టర్గా పనిచేస్తా, ఆటో తోలుతా. అయితే మనకి మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నామండి. రాబోయే ఎలక్షన్లో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? మా ప్రాంతాన్ని మరి అభివృద్ధి ప్రదంలో నడిపించిన పేరుని కిట్టు గారు, పేరుని నాని గారి యొక్క తనయుడు పేరుని కిట్టి గారు మరి గెలుస్తాడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారంటే రోడ్లు వేయలేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, రాజధాని లేదు, అలాగే వీళ్ళు అంటే ఇంకా పథకాలన్నీ కూడా అందరికి ఇవ్వట్లేదు, కొంతమందికి ఇవ్వట్లేదని చెప్తున్నారండి. ఎవరికి అందట్లేదు సార్ పథకాలు. ఇప్పుడు రోడ్లు ఒకటే కాదు కదా, రోడ్లు అమ్మటి తిరిగితేనే అభివృద్ధి. అంటే పరిశ్రమలు రాలేదంటున్నారు. పరిశ్రమలు వస్తాయి సార్, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు రావు కదా. పరిశ్రమ ఒక ప్రాంతంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు ఒకే ప్రాంతం అని చెప్పి దాదాపు నేను పుట్టి 46 సంవత్సరాలు, 46 సంవత్సరాలు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారు. వాళ్ళు అక్కడి నుంచి చేసి 46 సంవత్సరాల అభివృద్ధి అక్కడే చేశారు. అయితే మచిలీపట్నంలో మీరు వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు, స్టేట్ కూడా ఏమొస్తుంది అంటారు? స్టేట్ కూడా వైఎస్ఆర్ఏ వస్తుంది సార్. ఇదివరకు 151 సీట్స్ వచ్చినాయి కదా, అన్ని సీట్లు 75 అంటున్నారు, మ్యాక్సిమం వస్తాయని మేము ఆశపడుతున్నాం, చూస్తున్నారు. మీ పేరండి? నా పేరు సిహెచ్ కోటేశ్వరరావు సార్. సిహెచ్ కోటేశ్వరరావు. ఇప్పుడు మచిలీపట్నంలో మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిపోతున్నాయి. ఈ మచిలీపట్నంలో ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? అంటే మనం ఏం చెప్తాం సార్ దానికి? ఏ పార్టీ గెలవబోతుందంటే ఏం చెబుతాం? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మీరు అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ సార్.
చెప్తారు కదా ఏ పార్టీ అంటే సుమారుగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ ప్రజలైతే కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నారండి. అది జగన్ గారి పార్టీ మీద? అవునండి. అంటే ఏ పార్టీ మీద గెలవడానికి అవకాశం ఉంటారు? అది మనకి తెలియదుగా సార్. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫస్ట్లో బాగుంది సార్, తర్వాత కొద్దిగా డౌన్ అయినట్టుగా కనపడుతుందండి. అంటే ఏ విధంగా డౌన్ అయిందంటారు? అంటే మాకేం తెలుసు డౌన్ అంటే ఫస్ట్లో ఎక్కంగానే సార్ ఆర్టీసీ వాళ్ళకి మంచి చేస్తానన్నాడు, అది హ్యాట్స్ ఆఫ్. నాడు నేడు స్కూల్స్ పెట్టాడు, సూపరు. ఆరోగ్యశ్రీ దాన్ని కొద్దిగా పెంచాడు, హ్యాట్స్ ఆఫ్. పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళు 16 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చాడు. రోడ్డు ప్రతిపక్షంలో ఏమంటారంటే రోడ్లు వేయలేదు, పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగం ఉంది అని చెప్తున్నారు. కరెక్టే సార్, అది కరెక్టే, కరెక్టే, అది కరెక్టే. రోడ్లు వేయలేదు అన్నారు. తర్వాత మందు ఉంది కదా, బ్రాందీ విస్కీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అంటారు. అవునండి, అది కూడా చాలా అసంతృప్తి కదండి. అట్లా ఇట్లా లేదండి, 100% ఉందండి మందు విషయంలో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకంగా ఉన్నారంటారా? అంటే బాగా వ్యతిరేకత ఉన్నారండి. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు కదా, దాని మీద కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా వ్యతిరేకంగానే ఉన్నారు సార్. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? దానివల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉందంటారా? అదే మనం ఏం చెప్తాం సార్, రాజకీయ పార్టీల గురించి కాదు సార్, ఐఎమ్ కామన్ మ్యాన్. వైఫల్యాల గురించి అడగండి చెప్తా, అభివృద్ధి గురించి అడగండి చెప్తా. వేరే పార్టీలు వస్తాయి. మరి ఒకే రాజధాని మనకి ఒకే రాజధాని అనుకునే వాళ్ళు అందరికీను ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. అది తప్పే సార్, తప్పున్నారు సార్, 100% తప్పండి. అది రాజధాని లేకుండా ఈరోజు నానాథల్లాగా ఉన్నాం సార్, చాలా తప్పండి. పోలవరం పూర్తి చేస్తున్నారు, పోలవరం పూర్తి లేదు సార్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అండి, అది వైఫల్యం సార్. శ్రీనివాస్, పినిశెట్టి శ్రీనివాస్. ఓకే, ఇక్కడ మనం జిల్లా పరిషత్ సెంటర్ మచిలీపట్నంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ ఈ మచిలీపట్నంలో గెలవడానికి అవకాశం ఉందంట? రామకృష్ణ గారు గెలుస్తారు. జనసేన పార్టీ అండి. జనసేన పార్టీ. అంటే ఎందువల్ల జనసేన పార్టీ ఏమైనా కారణం ఏమైనా ఉందా? కారణం అంటే వైఎస్ఆర్ ఏం చేయలేదు కదా, అన్నీ ఓట్లు ఇవి కానీ రోడ్లు కానీ ఇవి కానీ ఏమి చేయలేదు కదా, డ్రైనేజీలు ఇవి కానీ అన్నీ సగం సగం చేసి వదిలేశారు కదా. అదే రామకృష్ణ గారు వస్తే మిగతా కంప్లీట్ చేస్తారని. అది అంటే రామకృష్ణ గారి యొక్క పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ చక్కగా చేసే పనులన్నీ చేపిస్తారు, చక్కగా అన్నీ ప్రతి పని ఆయన చేపిస్తారు. వైఎస్ జగన్ లాగా కాదు, ప్రతి వాడు దానికే ఓటు వేస్తారు, జనసేన క్లాస్కే వేస్తారు ఓటు. అయితే ఈ మచిలీపట్నంలో జనసేన